సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 30వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించామని 30వ వార్డు కాంగ్రెస్ నాయకుడు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జహంగీర్ బాబా తెలిపారు. మహిళలను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ముగ్గుల పోటీలు నిర్వహించామని చెప్పారు. యూత్ కాంగ్రెస్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్గొండ మున్సిపల్ 30వ వార్డు కాంగ్రెస్ నాయకుడు జహంగీర్ బాబా ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రకరకాల రంగులతో ముగ్గులు పరిచారు. ఈ సందర్భంగా జహంగీర్ బాబా మాట్లాడుతూ ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారిలో మొదటి బహుమతి కింద 10,000 రూపాయలు, రెండవ బహుమతి కింద 6,000, మూడవ బహుమతి కింద 5,000 రూపాయలు, నాలుగవ బహుమతి కింద 4,000 రూపాయలు, ఐదవ బహుమతి కింద 2,000 రూపాయలను అందజేశామని తెలిపారు. అంతేకాకుండా ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళను ఉత్సాహపరిచి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చీరలను బహుమతిగా అందజేశామని తెలిపారు. ముగ్గుల పోటీల నిర్వహణకు సహకరించిన నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో పాటు మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సుధారాణి, దేవిక, పృథ్వీరాజులకు ధన్యవాదాలు తెలిపారు. మహిళలలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి మహిళలతో పాటు యువతను కూడా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొప్పు ప్రవీణ్ కుమార్ గౌడ్, కోమటిరెడ్డి మధుకర్ రెడ్డి, మహమ్మద్ సలీం, సజ్జు, నదీం, శంకర్ యాదవ్, అతిక్, పెరిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ ప్రజలకు మరియు 30 వార్డు ఆడపడుచులకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీకి సహకరించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి ముందుగా నా కృతజ్ఞతలు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. మహిళలలోని నైపుణ్యత వాళ్ళలోని వెలికి తీయడానికి నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలో భాగంగా 30వ వార్డు స్థానిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి 10,000 మొదటి బహుమతిగా, 6,000 రెండో బహుమతిగా, 5,000 మూడో బహుమతిగా, 4,000 నాలుగో బహుమతిగా, 2,000 ఐదో బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. పాల్గొన్న ప్రతి ఒక్క ఆడపడుచుకు సంక్రాంతి కానుకగా వారికి ప్రత్యేకమైన చీర కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతమంది పాల్గొని ఈ ముగ్గుల పోటీని విజయవంతం చేసినందుకు ముందుగా 30వ వార్డు స్థానిక మహిళలందరికీ నా ఆర్థిక శుభాకాంక్షలు. 30వ వార్డు ప్రజలందరూ ఎంతో ఆసక్తితో ఇక్కడ ఇవాళ ముగ్గుల పోటీకి చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి ముగ్గుల పోటీలు చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అందరూ కూడా కులాలకు అతీతంగా వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీలని బ్రహ్మాండమైన విజయవంతంగా దశకి తీసుకుపోతున్నారు. ఇలాంటి ముగ్గుల పోటీలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. అందరు ఐకమత్యంగా ఉండటానికే ఈ ముగ్గుల పోటీలు జరుపుకోవడం జరుగుతుంది. మా హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పోటీలు జరుపుతున్నారు. దానిలో మా వార్డు జహాంగీర్ గారు ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తుండు. ఈ సంవత్సరం కూడా దీన్ని నిర్వహించిండు. తను దసరాకు కూడా ముస్లింలు, హిందువులు అని లేకుండా ప్రతి సంవత్సరం మా హిందువుల అందరి చీరలు ఇస్తూ తన ఆడపడుచులాగా అనుకుంటూ అందరికీ బతుకమ్మ పండుగ ఇలా చేసుకోండి, సంక్రాంతి ఇలా చేసుకోవాలని ఎంకరేజ్ చేస్తుండు. అందరు చీరలు ఇస్తుండు. అందరినీ కాలనీలా హిందూ ముస్లిం అని లేకుండా చేస్తుండు. తను కూడా ఈసారి రాజకీయంగా ఎదిగి మాకు అందరికీ ఇలాగే సేవలు అందియాలని మేము కోరుకుంటున్నాం.